నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు, కానీ అప్పు చెయ్యవు. ద్వితీయోపదేశకాండం 28:12. ప్రైజ్ జీసస్. పరలోక నేస్తం సంఘ బిడ్డలు, దైవజనులకు, ఇతర రాష్ట్ర దేశాల్లో మన ప్రియులకు, ఈ ప్రేయలోకి వేసిన ప్రతి బిడ్డకు అబ్రహాం యొక్క ఆశీర్వాదం, దీవెన, ఈ చదవబడిన వాగ్దానం నీ పట్ల, మన పట్ల నెరవేర్పు జరుగునుగాక. ఆమేన్. నీవు చేసే ప్రతి పనిని దేవుడు దీవించాలని, ఆశీర్వదించి తన ఆకాశం మంచి ధననిధిని తెరిచి నీకు సమృద్ధిని ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నారు. నువ్వు దశం భాగం ఇస్తున్నావు. నేను దీవించడం ఆయన వంతు. ఆయన మాట ఇచ్చాడు, సమృద్ధినిస్తాడు. ఆత్మీయంగా బలపడు. అలా కొత్త రక్షణ పొందిన వాడు ఉన్నారు. మన సండే అనేక బాప్తిజం తీసుకున్న వాళ్ళ కోసం కూడా ప్రే చేద్దాం. వాళ్ళు కూడా ఆత్మఫలం ఫలించి కృప పొందునుగాక. అలాగే రక్షణ పొందిన ప్రతి బిడ్డ నీలో సర్వశక్తితో, సర్వాధికారంతో, మూల సంపదలతో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నారు. ఆయన మంచి ధననిధిని నీ కోసం తెరుస్తారు. నువ్వు రాబోయే రోజుల్లో అప్పిస్తావు. ప్రజెంట్ నీ పరిస్థితులు దీనికి భిన్నంగా ఉన్నాయేమో. అన్నా తినడానికి కష్టం అవుతుంది, జాబు లేదు, ప్రమోషన్ లేదు, అప్పులు, బిజినెస్ లేదు అంటున్నావేమో. కానీ రాబోయే రోజుల్లో నువ్వు అప్పులు ఇవ్వబోతున్నావు, ఉన్నత స్థాయిలో ఉండబోతున్నావు, అనేకులకు అన్నం పెట్టబోతున్నావు, అనేకులకి ఆశ్రయం ఇవ్వబోతున్నావు, అనేకులకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వబోతున్నావు, అనేకులకు దేవుని ప్రేమను చెప్పి సాక్ష్యం ఇచ్చి అనేకులు ప్రభుత్వం తిప్పబోతున్నావు. నీ సాక్ష్యాన్ని బట్టి నీ దేవుడు ఎంత గొప్పడా, ఎంతగా దీవిస్తాడు ఆయన నమ్మిన వాళ్ళని అని అనేకులు వచ్చి దేవుని ఎదుట మోకరించుదురుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ప్రాపసీ ఇది. ధైర్యం తెచ్చుకో. అబ్రహాం ఆశీర్వాదం మనకుంది, దీవెన మనకుంది, వాగ్దానాలు మనకున్నాయి. లాస్ట్ సండే కూడా దేవుడు బలమైన వాక్య సందేశం ఇచ్చారు. ఒక్క వరం కోసం, ఒక్క తలాంతు కోసం కనిపెట్టు, ప్రయత్నం. ఆయన ఒక్క దర్శనం ఇచ్చాడు, నీ చరిత్ర మారిపోతే తరతరాలు, 1000 తరాలు బ్లెస్ అవ్వాల్సిందే. ఓపికతో ప్రేయర్ చేయండి. అలాగే స్కూల్స్, కాలేజ్ రీఓపెన్ అవుతున్నాయి. మన బిడ్డలు కూడా ప్రేయర్ చేద్దాం. ఫ్రీ సీట్లు కావాలి కూరిన వాళ్ళు ఫ్రీ సీట్లు దొరుకును కాక. మంచి ఏ యూనివర్సిటీలో ఎక్కడ సీట్ కావాలో దేవుడు అనుగ్రహించును గాక. నీటిలో కూడా క్వాలిఫై మన బిడ్డలు మంచి ఫ్రీ మెడికల్ సీట్స్ వచ్చును గాక. ఆశ్చర్యకడ నీ కొందనాలు. ఎవరి ప్రార్థనకి ప్రతి ఒక్క బిడ్డను దర్శనం దీవించండి. నూతనంగా రక్షణ పొందిన కూడా నీలో స్థిరపరచండి, బలపరచండి. ఈ వాగ్దానం మా పట్ల నెరవేర్పు జరిగించండి. నీవు చేయు కార్యమంతటిని యెహోవా ఆశీర్వదించుటకు ఆకాశం తన మంచి ధన్యతను తెరుస్తున్నావు. సమృద్ధినివ్వండి, ఆశ్చర్యకార్యాలు జరిగించండి, చీకటి క్రియలు లయపరచండి. నీ కృపాక్షేమాలు మాతో ఉంచండి. ఏ దుష్టు కొని మాకు పడినవద్దు నాయన. శత్రువులు ఎదురు భోజనం సిద్ధపరుస్తాను. కృప చూపించడం అన్నాడు. యేసేపుని ఎలా ఇచ్చించావు, దావీదుని ఎలా ఇచ్చించావు, డానియేలుని ఎలా ఇచ్చించావు నాయన. ఆ రీతిగా అబ్రహాముని ఎలా ఇచ్చించావు, ఆ రీతి మమ్మల్ని ఇచ్చించండి. కృప చూపించండి, దీవించండి. ఆత్మీయంగా బలపడాలి, నీకు ఇష్టంగా జీవించాలి, అబ్రహాములు నీ స్నేహితులు అవ్వాలి, నీతో నడవాలి. అలాగే ఆర్థికంగా ఎదగాలి, సమృద్ధిని చూడాలి, అప్పులు ఇచ్చే స్థాయికి ఎదగాలి. అప్పుల్లో ఉండకూడదు. ఎవరికి అప్పులు ఉన్నారో అప్పులను తీసి విడిపించండి. జాబ్స్ ఇవ్వండి, ఐక్స్ ఇవ్వండి, నెమ్మదిని ఇవ్వండి, సమాధానం ఇవ్వండి, 4 వీలర్స్ ఇవ్వండి, అప్పులు కుట్టివ్వండి. ఫైనాన్షియల్ మిరాకిల్స్ జరగాలి. వ్యాపారాల్లో దీవెన ఆరంభం అవ్వాలి. ఎలక్షన్ అయిపోయిన, రిజల్ట్స్ అయిపోయిన ప్రభావ బిజినెస్ స్టార్ట్ అవును గాక, చీకటి తొలగిపోను గాక. ఆయన పిల్లలకి స్కూల్స్, కాలేజ్ రీఓపెన్ అవుతున్నాయి. రాకపోకల క్షేమాన్ని ఇవ్వండి, ప్రీసెట్స్ ఇవ్వండి, ఫీజులు కూడా అన్ని వీటిలో వెసులుబాట్లు ఇవ్వండి. అన్నింటిలో దీవించండి. ప్రతి ఒక్క అంశాలతో ప్రామిస్ ల్యాండ్ కూడా ప్రేర్ చేస్తున్నాను. ఆటంకాలు కొట్టివేయండి, చీకటి తొలగించండి, అద్భుత రీతులు బ్లెస్ చేయండి. ఏస్తున్న ప్రతి ఆటంకం కొట్టివేయబడాలి. అన్నింటిలో దీవించండి. నీ కృపాక్షేమాలు ఇవ్వండి. ఎక్కడైతే మాకు మనీ రావాలో మా బిడ్డలకి నాయన రిటర్న్స్ వచ్చును గాక, మెరాకిల్స్ జరుగును గాక, చీకటి కాడి విరిపోను గాక. పెళ్లి కానుడు పెళ్ళి అవ్వాలి, గర్భఫలం బిడ్డలు గర్భఫలు పొందాలి. ఆయన గర్భిణీ స్త్రీలు క్షేమాన్ని సుఖప్రసవం, చిన్న బిడ్డలని, యవ్వనస్తుని, పెద్దలను అందరినీ దీవించి ప్రతి ఒక్కరిని దర్శన కృప చూపించండి. గొప్ప కార్యాలు ప్రతి అవసరాలు తీర్చండి. ప్రామిస్ ల్యాండ్కి ఈ నెలలో ఆయన బిగ్ అమౌంట్ పే చేయాలా, కృప చూపించండి. అద్భుతాలు చేయండి. మా బిడ్డలను దీవించండి, ఆశ్చర్యాలు జరిగించండి. కృపగల డోర్స్ ఓపెన్ చేయండి. గుప్పిలిపిన ప్రతి బిడ్డ బ్లెస్ అవ్వాలి, ప్రతి బిడ్డ దీవించబడాలి. గుప్పిలిపిన దర్శన భాగం ప్రతి బిడ్డ ఆకాశ వాక్యం లిపుతాను. మంచి దండని తెలుసు, దండని తెరవండి, కృపనివ్వండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుని పెట్టిన దీవించి దీర్ఘాయుష్ కృప సమాధానం ఇచ్చి నడిపించుకొని చేయమని ఇవ్వండి. ఏస్తున్నాము. ఈ రోజంతట్లో కూడా, రాకపోకల్లో కూడా, పనుల్లో కూడా తోడేయండి. గొప్ప కార్యాలు చేయండి. జయమని ఇవ్వండి. అసిద్ధపురు అక్కడ పనుల్లో కూడా తోడేయండి. అన్నింటిలో కృపనిచ్చి గొప్ప కార్యాలు చేయండి. ఏస్తున్నాములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమె. ఆ బాజీ దగ్గర బలహీనంగా ఉన్న ప్రభు స్వస్థపరచండి. అరుణాంటిని కూడా స్వస్థపరచండి. ఏస్తున్నాములో ఆమె.